అరే పాటలు పాడే అబ్బాయి అయ్యా వీళ్ళ గ్రూపే ఆ రంగడి ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరే పాటలు పాడే గ్రూప్కి నాయకుడు. అలాగా. నమస్కారం. జానిక పర్వతాల లాంటి వాళ్ళని ఈయన పూరీల పిండి పిసికినట్టు పిసికి సాగదీసేశాడు. అది మాత్రమే కాదండి, వీళ్ళ దగ్గర విచిత్రమైన బండి ఉంది. దాన్ని మీరు చూశారో కళ్ళు తిరిగి కింద పడిపోతారంతే. అలాంటి బండిని లోకల్లో నేను ఎక్కడా చూడలేదండి. ఆ బండిలో ఇలా తడితే స్టాండు, అలా తడితే టెంటు, మూడు వైపులా నిచ్చెన, కింద ఊయల, పైన మంచం. ఓ మీరేనాది? మీ గురించి డిఎస్పి కూడా చెప్పారు. ఏ ఊరు నుంచో వచ్చి ఈ ఊరి మానాన్ని కాపాడారు. నిజానికి మా ఊరు మీకు ఎంతో రుణపడి ఉంది. నాకు ఈ ఊరు ఎంతో బాగా నచ్చిందండి. మేము ఎన్నో ఊళ్ళకి వెళ్ళాం, కానీ ఈ ఊళ్ళో ఉన్న సంగీత రసికులు లాంటి వాళ్ళని మేము చూడలేదు. మా హుండీలో 5 రూపాయలకి మించి ఎన్నడూ పడలేదు. నిన్నెవరు 100 రూపాయలు ఇచ్చారండి. వీధుల్లో పాడే పాటలైనా వినేవాళ్ళని మైమర్చేలా చేశారు. మా పాటల వల్ల ప్రేక్షకులు మైమర్చారంటే అంతకంటే